రాజకీయ వ్యూహంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిట్ట అన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా టెక్కల్ నియోజకవర్గం నుంచి అచ్చెన్నాయుడు 3 సార్లుగా వరుసగా గెలుస్తూ వస్తున్నారు. గతంలో వైసీపీ ఇన్ఛార్జ్ గా దువ్వాడ శ్రీనివాస్ ను టెక్కలిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు. ఆ తర్వాత దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వల్ల అతనిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఇప్పుడు దువ్వాడ స్థానంలో పేరాడ తిలక్ ను వైసీపీ అధిష్టానం వైఎస్ఆర్సీపీ టెక్కలి ఇన్ఛార్జ్ గా నియమించింది. ఇప్పుడు పేరాడ తిలక్ ను వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా నియమించడంతో అచ్చెన్నాయుడుకు కంటి మీద కునుకు లేకుండా మారింది. పేరాడ తిలక్ కంటిలో నలుసులాగా మారిపోయాడు అన్నది రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. ఎందుకంటే పేరాడ తిలక్ ను నియమించినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీలో ఒక కొత్త జోష్ కనిపిస్తోంది టెక్కల్ నియోజకవర్గంలో. పేరాడ తిలక్ సామాజిక వర్గ నేపథ్యం కూడా అధిష్టానం పేరాడ తిలక్ ను ఎంపిక చేయడానికి ప్రధాన కారణంగా పరిశీలకులు చెబుతున్నారు. పేరాడ తిలక్ కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేత. టెక్కల్ నియోజకవర్గంలో దాదాపుగా కాళింగ సామాజిక వర్గం 55% పైగా జనాభా ఉంటుంది. మరోవైపు అచ్చెన్నాయుడు వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకుడు. వెలమ సామాజిక వర్గం జనాభా దాదాపు 10% ఉంటుంది. ఈ నేపథ్యంలో కాళింగ సామాజిక వర్గం ఇక్కడ ఏకమైతే వైఎస్ఆర్సీపీ విజయం సునాయాసమవుతుంది. అందుకే వ్యూహాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరాడ తిలక్ ను కాళింగ సామాజిక వర్గానికి చెందిన ప్రతినిధిని టెక్కల్ ఇన్ఛార్జ్ గా నియమించారు. దీంతో పాటు మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఆమె కూడా కాళింగ సామాజిక వర్గానికి చెందినటువంటి నేత. ఆమెను వైసీపీలోకి తీసుకురావడానికి వైసీపీ అధిష్టానం గట్టిగా కృషి చేస్తోంది. కాళింగ సామాజిక వర్గానికి చెందిన కిల్లి కృపారాణి వైసీపీలో కనుక వస్తే టెక్కలిలో పేరాడ తిలక్ విజయాన్ని ఎవరూ ఆపలేరు అన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం. దీంతో పాటు పేరాడ తిలక్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి బాధ్యతలను పక్కాగా అమలు చేస్తున్నారు, వ్యూహాత్మకంగా అమలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వ వేధింపుల్లో భాగంగా కేసుల్లో ఎదుర్కొంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు పేరాడ తిలక్. వారికి సూచనలు సలహాలు ఇచ్చి లీగల్ గా ఎలా పోరాడాలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. దీంతో పాటు దువ్వాడ శ్రీనివాస్ తీరుతో నష్టపోయినటువంటి కార్యకర్తలను దగ్గరికి తీస్తున్నారు. వారిని మళ్ళీ పార్టీలో యాక్టివ్ అయ్యేలా వ్యూహం రూపొందించారు. దీంతో పాటు మరీ ముఖ్యంగా వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి అచ్చెన్నాయుడుతో విభేదించినటువంటి అదే వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు వీరితో కూడా సంప్రదింపులు జరుపుతూ వారిని వైఎస్ఆర్సీపీ వైపు వచ్చేలాగా పేరాడ తిలక్ వ్యవహరిస్తున్నారు. మరోవైపు అచ్చెన్నాయుడుతో విభేదించినటువంటి మత్స్యకార సామాజిక వర్గ నాయకులతో కూడా పేరాడ తిలక్ మాట్లాడి వారిని వైఎస్ఆర్సీపీ వైపు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటితో పాటు కాళింగ సామాజిక వర్గానికి చెందినటువంటి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రతి నెల కాళింగ సామాజిక వర్గ ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి ధర్మాన కృష్ణదాస్ వెలమ సామాజిక వర్గంతో ప్రతి నెల సమావేశం నిర్వహిస్తున్నారు. మత్స్యకార సామాజిక వర్గంతో సీదిరి అప్పలరాజు సమావేశాలు నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ వైపు ఈ సామాజిక వర్గాలన్నింటినీ కూడగట్టేలా వైఎస్ఆర్సీపీ వైపు వచ్చేలా వ్యూహాత్మకంగా పేరాడ తిలక్ టెక్కల్ నియోజకవర్గంలో పనిచేస్తున్నారు. మరోవైపు నందిగాం, టెక్కలి, కోటబొమ్మాలి, సంతబొమ్మాలి ఈ 4 మండలాల్లో ప్రధానంగా 55% పైగా కాళింగ సామాజిక వర్గం ఉంది. కాళింగ సామాజిక వర్గంతో ఎప్పటికప్పుడు మండలాల వారుగా సమావేశాలు నిర్వహిస్తూ కాళింగ సామాజిక వర్గానికి చెందిన తనను గెలిపించాలంటూ కార్యకర్తలకు అండగా సామాజిక వర్గానికి అండగా నిలబడతానంటూ పేరాడ తిలక్ ఒక నమ్మకాన్ని, భరోసాను కాళింగ సామాజిక వర్గంలో కల్పిస్తున్నారు. కాళింగ సామాజిక వర్గం కూడా తమ సామాజిక వర్గ ప్రతినిధి చట్టసభల్లోకి వెళ్లాలనే ఒక దృఢ నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఇటీవల జరిగినటువంటి వెన్నుపోటు దినం సందర్భంగా టెక్కల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కాళింగ సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాలు తరలి వచ్చాయి. ముఖ్యంగా యూత్ లో మార్పు కోరుకుంటున్నారు. అచ్చెన్నాయుడు పట్ల విసిగి వేసారిపోయినటువంటి టెక్కల్ నియోజకవర్గ ప్రజలు, ముఖ్యంగా యువత ఈసారి మార్పు కోరుకుంటున్నారు. అందుకే పేరాడ తిలక్ వైపు పెద్ద ఎత్తున వివిధ సామాజిక వర్గాలు, వివిధ వర్గాల ప్రజలు నడుస్తున్నటువంటి నేపథ్యాన్ని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వ్యూహం ఇప్పుడు అచ్చెన్నాయుడుకు ఇబ్బందికరంగా మారింది. టెక్కలిలో అమలు చేస్తున్నటువంటి వ్యూహం ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపుతుంది. అచ్చెన్నాయుడుకు ఇబ్బందిగా మారుతుంది. వైఎస్ఆర్సీపీ గెలుపు ఖాయమనే మాట వినిపిస్తున్నటువంటి సమయంలో అచ్చెన్నాయుడుకు దిక్కుతోచని పరిస్థితి. వైఎస్ఆర్సీపీ మాత్రం వచ్చే ఎన్నికల్లో గట్టిగా దెబ్బ కొట్టాలని ప్రయత్నం చేస్తుంది. టెక్కల్ నియోజకవర్గంలో జమిలీ ఎన్నికలు వచ్చినా సరే, 2029లో సాధారణ ఎన్నికలు వచ్చినా సరే విజయం మాత్రం వైఎస్ఆర్సీపీదే అన్నట్టుగా వైఎస్ఆర్సీపీ నేతలు, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ వ్యవహరిస్తున్నటువంటి విధానాన్ని రాజకీయ పరిశీలకులు
క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ గ్రౌండ్ లెవెల్లో పుంజుకుంటోంది టెక్కల్ నియోజకవర్గంలో. అందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూపొందించినటువంటి వ్యూహం, టెక్కల్ ఇన్ఛార్జ్ పెరాడ తిలక్ అనుసరిస్తున్నటువంటి విధానం, ఈ రెండు కలగలిసి టెక్కల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు హ్యాట్రిక్ విజయాలకు ఈసారి గండి కొట్టబోతోంది అన్నది రాజకీయ వర్గాల విశ్లేషణ.